హెల్త్ న్యూస్ మీకోసం. కొన్ని రకాల ఆహారాలు పురుషుల్లో కీలకమైన టెస్టోస్టిరాన్ హార్మోన్ను తగ్గుముఖం పట్టేలా చేస్తున్నాయని యూనివర్సిటీ ఆఫ్ కోపెన్హాగన్కు చెందిన ఒక తాజా అధ్యయనం పేర్కొంటుంది. ముఖ్యంగా చిప్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, ఇన్స్టెంట్ నూడిల్స్, ప్యాకెట్లలో అమ్మే పదార్థాలు, కూల్ డ్రింక్స్, శక్తి పానీయాలు వంటివి మగ హార్మోన్ ఉత్పత్తిని దెబ్బతీస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. అతిగా ప్రాసెస్ చేసి తయారు చేసే ఇలాంటి ఆహార పదార్థాల మూలంగా యువకుల్లో మరింత కొవ్వు పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు, వీటిని ప్యాక్ చేయడానికి వాడిన ప్లాస్టిక్ నుంచి పుట్టుకొచ్చే రసాయనాలతో టెస్టోస్టిరాన్తో పాటు సంతానం కలగడానికి తోడ్పడే ఇతర హార్మోన్లు తగ్గుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. గత 50 ఏళ్లుగా ఊబకాయం, మధుమేహం గణనీయంగా పెరిగాయి. అదే సమయంలో వీర్యం నాణ్యత పడిపోతోంది. దీనికి ఒక కారణం అతిగా ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల మీద ఎక్కువగా ఆధారపడడం కావచ్చునని భావిస్తున్నారు. వీటి దుష్ప్రభావాలు ఉత్పత్తి ప్రక్రియ పద్ధతులతోనా, ఇందుకు వాడే పదార్థాలతోనా, లేకపోతే ఎక్కువగా తినడంతో తలెత్తుతున్నాయా అనే దానిపై శాస్త్రవేత్తలు ఇంకా చర్చిస్తూనే ఉన్నారు. దీని విషయంలో తాజా అధ్యయనం కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఒక మాదిరిగా ప్రాసెస్ చేసిన ఆహారపు ఉత్పత్తులతో పోలిస్తే అతిగా ప్రాసెస్ చేసిన వాటితో ఎక్కువగా బరువు పెరుగుతున్నట్లు బయటపడింది. అది ఈ రెండు రకాల్లో క్యాలరీలు సమానంగా ఉన్నప్పటికీ వీర్యం నాణ్యతను దెబ్బతీసే కాలుష్య కారకాలు వీరిలో ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది. మరీ ఎక్కువగా తినకపోయినా కూడా అతిగా ప్రాసెస్ చేసిన ఆహారపు ఉత్పత్తులతో సంతాన సామర్థ్యం, జీవక్రియ ఆరోగ్యం దెబ్బతింటున్నట్లు ఫలితాలు సూచిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.